ఎందుకు వాళ్ళకందరికీ మీ ప్రభుత్వానికి ప్రభుత్వ స్థలాలు ఇస్తారు? ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు పోయి ఒకసారి విచారించండి. మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే 170 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు అమ్మినారు. 170 కోట్లకు. అది పారదర్శకత. ప్రభుత్వ స్థలం నువ్వు ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్కి పిలిచి బిడ్స్ని ఇన్వైట్ చేసి, అయ్యా మేము పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం, పలాని వాళ్లకు అర్హతుండే వాళ్ళు బిడ్స్ చేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్లో. మరి ఈరోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. దానికి తోడు దీన్ని లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్ని మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చినా అని అని ఎవరు విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్, నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నువ్వు ఎవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది?